మీరు చదువుకునే టైంలో ఈ పీసీఓఎస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండేవి? 15-20 ఇయర్స్ బ్యాక్ అయితే మేము ఎప్పుడైతే పీజీస్ అది ఎర్లీ డేస్ ఆఫ్ ప్రాక్టీస్లో ఈ పీసీఓఎస్ అనేది అంత కామన్గా చూస్తుండలేదు, కామన్గా లేదు. సో ఫర్టిలిటీ ఇష్యూస్ కూడా చాలా తక్కువగా ఉండే. వీ హ్యాడ్ జస్ట్ 1 or 2 ఫర్టిలిటీ సెంటర్స్ ఇన్ హైదరాబాద్. ఇప్పుడు ఇంత ఫర్టిలిటీ ఐవీఎఫ్ సెంటర్స్ అవి వచ్చాయంటే వీ కెన్ సీ ద గ్రావిటీ ఆఫ్ ద ఇష్యూ అనమాట. ఎంత ఫర్టిలిటీ ఇష్యూస్ జరుగుతున్నాయి, ఎందుకంటే ఇన్ని హాస్పిటల్స్ వస్తున్నాయి అంటే అంత ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నాయి. సో మనము ఇంతకుముందు అయితే డైరెక్ట్గా మనకు ప్రెగ్నెన్సీతో వచ్చేవాళ్ళు పేషెంట్స్. ఇప్పుడు ఫస్ట్ ఒక కపుల్ వస్తే వాళ్ళకు లైఫ్ స్టైల్ చేంజెస్ కౌన్సిల్ చేయాలి, తర్వాత ప్రెగ్నెన్సీ కోసం మెడికేషన్స్ ఇవ్వాలి, ఆ తర్వాత ప్రెగ్నెన్సీ వస్తూ ఉంది. సో పీసీఓఎస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనమాట ఇన్ఫర్టైల్ కపుల్స్లో. ఎస్, సో ఇదంతా వచ్చి మళ్ళీ ఈ లైఫ్ స్టైల్ చేంజెస్, సరిగా తినకపోవడము, వర్క్ స్ట్రెస్, వాళ్ళకు నిద్ర సరిగా లేకపోవడము, స్క్రీన్ టైం ఎక్కువగా ఉండడము. ఫస్ట్ మీరు అవన్నీ చేంజెస్ చేసుకోండి, అప్పుడే హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతాయి, అప్పుడే ఓవ్యులేషన్ అవుతుంది, అప్పుడు ప్రెగ్నెన్సీ వస్తుంది.